ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నా ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆనాడు తన ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడని దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఆ లోకంలో నుండి, శ్రమలలో నుండి వేరుపరిచి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే నీకు ప్రామిస్ చేసి ఎలాగూ దీవిస్తానని మాట ఇచ్చాడో, ఈరోజు దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకంటే ఈరోజు నీకున్నటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి, ఈరోజు నువ్వు ప్రయాణిస్తున్నటువంటి కొన్ని మార్గాలను బట్టి, ఈరోజు కొంతమంది నీకు ఎదురవుతున్నటువంటి మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, నీ వింటున్నటువంటి మాటలను బట్టి నీవు బలహీనురాలివి, బలహీనుడు అయ్యావేమో, ప్రార్థనలో తగ్గిపోయావేమో, దేవుని మీద విశ్వాసము కాక శోధనల మీద దృష్టి ఎక్కువైపోయిందేమో. అందుకనే దేవుడు ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఈ మాట ఆనాడు హగ్గయి ద్వారా చెరలో నుండి వచ్చినటువంటి ప్రజలకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మందిరము కట్టేటువంటి విషయంలో వెనకపడొద్దు, నేను మీకు తోడై ఉన్నానని చెప్తూ దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థనలో వెనకబడిపోయి, వాక్యం చదవకుండా, మందిరానికి దూరమయ్యి, దేవుని యొక్క భక్తిలో వెనకబడిపోయి శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఏదైతే ఆ రోజు నిన్ను విడిపించడానికి మాట ఇచ్చానో, వాగ్దానం ఇచ్చానో, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకున్నప్పుడు మరలా దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. జ్ఞాపకము చేసుకున్నప్పుడు మరలా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఇంకనూ దేవుని వలన నువ్వు దీవించబడతావు. ప్రభు చెప్తున్నటువంటి మాట అదే, నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక. మీకు ఒక విషయం చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నీతోనే ఉన్నాడు. ఎంత మాత్రము దేవుని యొక్క తోడు నాకు లేదని నువ్వు అనుకోవద్దు. ఆయన సదాకాలము నీతో ఉంటానని మాటిచ్చాడు. నువ్వు ఎక్కడ నుండి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. ఆ మనసుతో ఈ వాగ్దానాన్ని వినగలిగితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి పనిని చేయగలుగుతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలహీనమైపోయినటువంటి చోట నిన్ను బలపరుస్తాడు. నీవు కృంగిపోయిన చోట దేవుడు మరలా నిన్ను లేపుతాడు. అందుకని వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు లేవాలి పైకి, నువ్వు నడవాలి ముందుకి, నీవు మరలా గొప్ప స్థితిలోనికి రావాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక ఏమాత్రము భయపడకండి. ఎలాంటి పరిస్థితికి కూడా ఈ రోజు నుంచి నువ్వు భయపడద్దు. విశ్వాసముతో, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసుకొని ఈరోజు అడుగు బయట పెట్టు. ఈరోజు మొదలుకొని ప్రతి విషయములో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి మేలు చేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగినటువంటి గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తారని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.